అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక గత కొద్ది రోజులుగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. పరీక్షల ఫలితాలు వెలువడటంతో మొక్కులు చెల్లించుకోవటం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వేసవి సెలవులు కూడా ముగుస్తూ ఉండటం కూడా భక్తుల రద్దీ పెరగటానికి కారణంగా చెప్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,831 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,542 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.